ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరో కీలక పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచన చేస్తుంది. ఈ మేరకు టీడీపీకి ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఏపీలో బీజేపీ కోరుతున్న విధంగా రాజ్యసభ సీటు కేటాయింపులో సహకరించిన టీడీపీకి గతంలో ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ నుంచి 2 పేర్లు పరిశీలనలో ఉండగా పార్టీ సీనియర్ నేతలకు అవకాశం దక్కనున్నట్లుగా తెలుస్తుంది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. త్వరలో కేంద్రం కొత్త గవర్నర్ నియామకం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కసరత్తులు ప్రారంభించింది. బీహార్తో పాటుగా త్వరలో మరో 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలో జాతీయ అధ్యక్షుడు మొదలు అన్ని నియామకాల విషయంలో బీజేపీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. మిత్రపక్షంకు సైతం గవర్నర్లు, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తుంది. 2014-19 కాలంలోనే టీడీపీకి నాడు గవర్నర్ పదవిపైన బీజేపీ హామీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. ఫలితంగా నిర్ణయం అమలు కాలేదు. గతంలో ఇచ్చి అమలు చేయని హామీ ఇప్పుడు పూర్తి చేసేందుకు బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ పదవి ఆఫర్ కేంద్రం నుంచి టీడీపీ ఆఫర్ అందింది. టీడీపీ నుంచి పేరు సూచించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం. టీడీపీ నుంచి ఎవరికి చంద్రబాబు గవర్నర్ పేరు సూచిస్తారనేది పార్టీలో చర్చ జరుగుతుంది. టీడీపీ నుంచి 2 పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. రేసులో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు ఎంపిక చేసే అవకాశం ఉంది. అశోక్ గజపతిరాజు, యనమల తొలి నుంచి టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు తోడుగా నిలిచారు. ఇద్దరు అసెంబ్లీ స్పీకర్లుగా, ఆర్థిక మంత్రులుగా వ్యవహరించారు. అశోక్ గజపతిరాజు కేంద్రంలోనూ టీడీపీ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఇద్దరి ప్రాతినిధ్యం లేదు. అశోక్ గజపతిరాజు, యనమల కుమార్తెలు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ మధ్యనే యనమల మండలి సభ్యులుగా పదవీ విరమణ చేశారు. తనకు రాజ్యసభకు అవకాశం ఇస్తే కొనసాగుతానని, లేకపోతే రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని యనమల స్పష్టం చేశారు. ఇక అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇస్తే యనమలకు రాజ్యసభ అవకాశం దక్కుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గత 5 ఏళ్ల కాలంలో విద్యాసాగర్రావు, బండారు దత్తాత్రేయ, కంభపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డికి రాజుకు గవర్నర్ పదవి దాదాపు ఖాయమని గవర్నర్ పదవులు దక్కాయి. కాగా టీడీపీలో ముఖ్య నేతగా, వివాదారహితుడుగా పేర్కొన్న అశోక్ గజపతిరాజుకు పదవి దాదాపు ఖాయమని పార్టీ నేతలు సమాచారం. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా మార్పు జరిగే అవకాశం లేదు. అయితే సీఎం చంద్రబాబు పార్టీలో చర్చించి తర్వాత అధికారిగా నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.